కనుక ఇది కేవలము నాకు రాగం కాదు, ఇటు కూడా కొంచెం అన్ని ఇచ్చేవాడు అతడే. మన ఇష్టం లేకుండా కానీ ప్రభుత్వంకి మనం ట్యాక్సులు తింపుతాం లేదా? కడుతున్నామా లేదా ట్యాక్సులు? ఇష్టం కడుతున్నావా? ఇంకా అల్లకి ఎంతో దొంగలించి ప్రయత్నం చేస్తున్నాం, కడేసిన ప్రయత్నం చేస్తున్నాం, దాపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. సీఎం పెట్టుకుంటున్నాం. ఇంకా దేనికోసము? సీఎం చెప్పేది ఏంటి? ఎంత మంచి దొంగతనం చేయాలి. సీఎం చెప్పేది ఏంటి? హౌ మచ్ కెన్ యూ క్యాన్ కట్ ఆఫ్. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకపోతే ఆ డబ్బు ఏమవుతుంది? ఏమని అంటారండి? బ్లాక్ మనీ. ఇక బ్లాక్ మనీ ఎన్న పెట్టుకో, నువ్వు కోట్ల కోట్ల ఇట్లా బిల్డింగ్ నింపుకో, మొత్తము బిల్డింగ్ నింపుకో. కానీ లోపల ఏముంది? ఎప్పుడు దరదర భయం ఉంటుంది, ఎప్పుడు రేటు పడుతుంది, ఎప్పుడు బయట పడతాయో, ఓల్పాలవుతుందో, ఎప్పుడు దరద ఉంటుంది. కానీ అదే రెగ్యులర్లీ గవర్నమెంట్ నీకు సంపాదనలో ఆపది. ఇంతే సంపాదించుకో, అంతే సంపాదించుకోని. గవర్నమెంట్ ఏమంటుంది? ఇష్టం ఉన్నంత సంపాదించుకో, కానీ లీగలీ ట్యాక్స్ కట్టు. నీ బ్లాక్ మనీ అవుతుంది, వైట్ అయిపోతుంది. నువ్వు ట్యాక్స్ కట్టినావా హాయిగా ఏం టెన్షన్ లేకుండా బిల్డింగ్ రింపుకో. ఆ రింపుకున్న నోట్ల మీద పడుకో, నిలబడుతుంది. ట్యాక్స్ కట్టకపోతే ఆ నోట్లే నీకు పొడుస్తాయి, నిలవని. సో ఏ విధంగా ఈ ప్రభుత్వంకి ట్యాక్స్ కట్టకపోతే వ్యక్తి స్థిరంగా ఉండలేడు, శాంతంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. సో ఈ ప్రభుత్వంకి అన్నీ ఇచ్చే ప్రభుత్వంకి మనం కొంచెం ట్యాక్స్ కట్టకపోతే ఎట్లా ఆనందం ఉంటాం? హౌ కెన్ యూ బి హ్యాపీ? అతడు అడిగేది ఏంది? అతడు పెద్ద పెద్ద ఏం అడుగుతలేడు. కేవలం నీతో తోచినంత వరకు నువ్వు అంకితం కాదు, సేవల నియుక్తులుగా. ఏతావా జన్మ సాఫల్యం దేహినామిహ దేహేషు ప్రాణేర్ అర్థే ధియవాచ శ్రేయం ఆచరణం సదా. బాగా చెప్తుంది, ఒక వ్యక్తిది జీవితము సఫలం ఎలా అవుతుంది? ఈ మానవ దేహం లభించిన తర్వాత ఆ జీవుడు తన జన్మని ఎట్లా సఫలం చేసుకుంటాడు? ఫస్ట్ ప్రాణే తన దేహాన్ని, తన జీవితాన్ని అంకితం చేసుకుంది. డెడికేట్ యువర్ లైఫ్. తన ప్రాణాన్ని అంకితం చేసుకో, సఫలమవుతుంది. అబ్బా అనుకుని కాదు, నా వల్ల కాదు, మీకు కాదు. ఓకే, భగవంతుడు చాలా ఉదాహరణలు, ఒక్కడే కాదు అన్ని ఆప్షన్లు ఇస్తుండు. హోటల్లో పోతే కదా క్యాప్టెన్గా చాయిస్ అన్నట్టు, ఇది కాకపోతే ఇది. ప్రాణం నువ్వు సమర్పించే స్థితిలో లేకపోతే ఏం చెయ్యు? అర్థం డబ్బు అవుతుంది కదా, కొంచెం ట్యాక్స్ కట్టు, పేసల్ ట్యాక్స్. నీ డబ్బుతో నువ్వు సేవ చేయి. అయ్యో అనుకోలేదు బాబు, అప్పుడు ఇవ్వలేదు, ఏం చేయాలి? జీతాన్ని ఇవ్వలేకపోతే, సమర్పించలేకపోతున్నా, డబ్బు ఇద్దామంటే డబ్బు కూడా లేదు. డోంట్ వరీ, కొంచెం ఇచ్చింది కదా బుర్రలా. ఈ బుర్రలు ఏముంది? ఎస్ గివ్ సమ్ ఇంటెలిజెన్స్ నా, టు యూజ్ దట్ ఇంటెలిజెన్స్ ఇన్ కృష్ణ సర్వీస్. తన బుద్ధిని ప్రాణేర్ అర్థేర్ ధియా. ధియా అంటే ఏంది? తెలివి, బుద్ధి. దాన్ని బౌద్ధ యూజ్. అది కూడా లేదు. అది కూడా లేదనుకో, ఒకవేళ ఒక వ్యక్తి అనొచ్చు బుద్ధి జీతాన్ని సమర్పించలేను, డబ్బు ఇద్దామంటే డబ్బు లేదు, బుద్ధి కూడా లేదు. డోంట్ వరీ, వాచా. కనీసం నోట్ ఉండే ఒక మాట ఎక్కుంది, ఇక్కడ రాధా గోవింద్ మందిరం ఉంది రండి అని. ఎవరికి వెళ్తారో, ఇక్కడ మా రాధా గోవింద్ మందిరం ఉంది, ఈ కార్యక్రమం నడుస్తుంది, ఆదివారం ప్రేమ కార్యక్రమం ఉంటుంది, సాయంత్రము రండ్రి. ఒక్క మాట దీనిలో ఏమన్నా తాకుతుందా? సో ప్రాణైర్ అర్థైర్ ధియావాచ, ఈ 4 విధానాలు ఉన్నాయి. ఇక ఇది కూడా చేయకపోతే అది ఇక వేస్ట్ ఫెలో. మళ్ళీ నేను ఎప్పుడు చెప్తా కదా, కలియుగంలో భగవంతుడు ఇంత సరళమైన విధానం పెట్టిండు, ఈ కేవలం నామం జపం చేయండి. ఆ నామ జపం కోసం కూడా ఎలాంటి నియమాలు లేవు. నియమాలు నిబంధనలు ఏం లేవు, చేసిన ఒక నియమం. అది కూడా చేయకపోతే మన పరిస్థితి ఉంది వేస్ట్ ఫెలో. ఎట్లా వేస్ట్ ఫెలో? ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో ఒక స్టూడెంట్ 20 సంవత్సరాలు అయింది, మరి ఇంకా పాస్ కాలేడు. వాడు పాసే కాలేడు. కాలేజ్ది
మొత్తము దాని ఏమంటారు మేనేజ్మెంట్ పరేషాను, వీడు ఫెయిల్ అవుతుంది బయట అవుతుంది, మా కాలేజ్ పేరు పాడవుతుందని వాళ్ళు పరేషాను. ప్రతి సంవత్సరం డబ్బులు ఫీజు కడుతున్నాము, చదువుతాడు పాస్ అవుతాడు, ఇంట్లో పరేషాను. సో అందరికీ పరేషాన్ అవుతుంది. వీడేమో గాడిది అవుతుండు అంటే కాలేజ్కి బయటపడతలేడు. వాళ్ళు కూర్చుని ఆలోచిస్తుంది మేనేజ్మెంట్ ఇంకా కుటుంబ సభ్యులు వీడిని ఎట్లా పాస్ చేయాలి. ప్రతిసారి వీడు పేపర్ మీద ఒక్క అక్షరం రాస్తాడు. ఎగ్జామ్ హాల్లో పోతుండు, ఎగ్జామినేషన్ హాల్లో పోతుండు, ఒక్క అక్షరం ఒక శబ్దం రాస్తాడు. అటువంటివన్నీ పాస్ చేయడానికి కుటుంబ సభ్యులు ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. చివరికి మీటింగ్లో డిసైడ్ చేసింది ఏంది, నిర్ణయం తీసుకునేది మనం రప్పించింది ఎవరిని, ఈ గాడిది గారిని. సారీ నేను చాలా ఇట్లా లూజ్గా మాట్లాడుతున్నా, పీఠం మీద కూర్చొని మాట్లాడకూడదు, కానీ కొంచెం మిమ్మల్ని మీ మూడు ఐడియా ఇంకేం వాళ్ళు నిలిపించారు. వారి నీకు పాస్ అయ్యే కోరిక లేకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ నువ్వు పాస్ కావాలని మా కోరిక ఉంది, నువ్వు పాస్ కావాలని మాకు తీవ్రమైన కోరిక ఉంది. సో కనుకనే మేము అందరం కూర్చుండి గంటల కొద్ది కూర్చుండి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈసారి నువ్వు ఎగ్జామినేషన్ హాల్కి వస్తే కేవలము ఆ ఆన్సర్ షీట్ మీద నీ రోల్ నెంబర్ రాసుకోగలుగుతావు. ఏం రాసుకో, రోల్ నెంబర్ రాసుకో, సీరియల్ నెంబర్ ఏది ఉందో అలౌట్ చేసింది అది రాసుకో, మిగతా నేను చూసుకుంటాను. వాడు అంటాడు నేను అది కూడా రాయా. ఇప్పుడు అటువంటి ఓటు పాస్ చేయాలి, అటువంటి ఎవరు పాస్ చేయాలి. అదేవిధంగా మనము అటువంటి స్టూడెంట్ ఉన్నాము, క్యాండిడేట్లు ఉన్నాము. మనం చెప్పుడు నీతో యాగం కాదు, నీతో తపస్సు కాదు, నీతో అర్చన కాదు, నీతో ఏం కాదు, కనీసము ఈ మహామంత్రం జపం చేయు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత జపం చేయు, మిగతా నేను చూసుకుంటాను, మేము మిమ్మల్ని పాస్ చెప్తాము. ఇక అది కూడా చేయకపోతే ఇక ఆలోచించింది మరి మేము ఎట్లా పరిస్థితి. కలికాలే నామరూపే కృష్ణ, కలికాలంలో కృష్ణుడు తన నామరూపంలో అవతరిస్తుంది. దేనికోసం, కేవలం మనము ఉద్ధరించడానికి. ఇంత ఈజీ అవకాశం ఇస్తుంది. ఇక అది కూడా చేయకపోతే ఏం చేస్తుంది. సో కనుకనే నేను ఎక్కువ సమయం దీన్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే విషయం తెలుసుకోండి. ప్రాబ్లం ఏముందంటే ఈ విషయం మీద నేను కథను కూడా తీసుకెళ్తలేను, కథను అక్కడనే ఆపుతున్నా. ఎందుకంటే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మనం అందరం ఎటువంటి వాతావరణంలో పుట్టి పెరిగినాము, మనం అందరం పుట్టిన పెరిగిన వాతావరణం ఏంది, ఆధ్యాత్మికం. దేవుడు అంటే ఏంటి, నా ఇంట్లో ఉన్న పని మనిషి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంది, బస్ నా కోరికలు, భౌతిక కోరికలు తీర్చుకునే యొక్క విధానము, అది ఆధ్యాత్మిక జీవితం. నేను మందిరం ఎందుకు అవుతున్నా, నేను పూజలు ఎందుకు ఎత్తున్నా, నేను దీపాలు ఎందుకు వెలిగిస్తున్నా, నేను దానం ఎందుకు ఎత్తున్నా, నేను ఇదెందుకు ఎత్తున్నా, నా సంతృప్తి కోసం, భగవంతుడి సంతృప్తి కోసం కాదు. ఇటువంటి కల్చర్లో మనం పుట్టి పెరిగినాము. కనుక ఏమైతుంది, లేదని కాదు, భగవంతుడు అన్ని ఇస్తాడు. ఈ ప్రకృతి రూల్ ఏముంది, ప్రకృతి సిద్ధాంతం ఏముంది, నువ్వు ఏం చేసినా దాని బదులు భగవంతుడు ఇస్తాడు. ఇవ్వడం కాదు, వచ్చేస్తుంది. కానీ సంతృప్తి మాత్రమే, తన భక్తి మాత్రం ఇవ్వదు, తనతో సంబంధం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వాలు ఉదాహరణిస్తారు, ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, అమ్మ పనిచేస్తుంటుంది, పాప ఏడుతుంది, ఏడుతుంటే తల్లి ఏం ఇస్తుంది, ఒక తినే వస్తువు ఇచ్చేస్తుంది. సో పాప తినే వస్తువు తీసుకుని బిస్కెట్ తిని కూడా ఉండేదంటే తల్లి ఏం ఇస్తుంది, తన పని చేస్తూ ఉంటుంది. కానీ ఆ బిస్కెట్ పక్కకు పెట్టి పాప ఏడుతుందో తల్లి ఒక బొమ్మ ఇస్తుంది. సో బొమ్మతో ఆడుతుంటే తల్లి పాపను పట్టించుకోదు. కానీ ఎప్పుడైతే పాప ఆ బిస్కెట్ పట్టించుకోకుండా, ఆ బొమ్మను పట్టించుకోకుండా గట్టిగా కీకెలు ఎత్తదో మమ్మీ అని, ఇప్పుడు మమ్మీ ఏమి ఇస్తుంది, అన్ని పనులు పక్క పెట్టేసుకొని ఆ పాపను లేవట్టుకొని కగులుకొని గట్టిగా ఆలింగని ఎత్తుంది. ఇప్పుడు మన మీద ఉంది, నేను
ఆధ్యాత్మిక జీవితము, చేసే ఆధ్యాత్మిక కర్మలు దాని ప్రయోజనం ఏముంది? ఈ భౌతికమైన సుఖాల కోసమా, భౌతిక వస్తువుల కోసమా, ఆ బిస్కెట్ల కోసమా, బొమ్మల కోసమా, లేక మమ్మీ కోసం? నా ఏడుపు దేనికోసం ఉంది? అది మనం ఆలోచించాలి. మనకు ఏం నేర్పారు అందరూ? బస్ భగవంతుడు ఏంది, మన కోరికలు తీర్చే ఏటీఎం మషిన్ లాగా. ఓ లోపల లేయు, కొట్టు, బయట ఖర్ 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 ఖర్. నో, ఈజ్ నాట్ ఎన్ ఏటీఎం మషిన్. భగవంతుడు ఏటీఎం మషిన్ కాదు. ఇప్పుడు కొంచెము ఈ దృష్టి ఉంటుంది కదా, చూసే విధానం కొంచెం మార్చుకున్నాం. rather than just getting, try to please him. Pleasing him is more important than getting things. భగవంతుడు ఇచ్చుడు ప్రేమకు తిట్టుండాలిగా, తీసుకొచ్చి తీసుకురాలి. బస్ స్టాండ్ కూడా అక్కడ ఇక్కడ బస్ సిగ్నల్ కూడా బిచ్చ పిల్లగా అయ్యో అమ్మ, అయ్యో అక్క, అయ్యో 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 వెళ్తాం, ఇస్తాం తీసి 10 రూపాయలు. కానీ ఇక్కడికి తిప్పుతున్నావా, ఇక్కడ తీసుకొచ్చిస్తున్నావా? ప్రేమకు తిప్పుతున్నావా, లేక తీసుకొచ్చిస్తున్నావా? తప్పించుకోనికి ఉన్నాయి. అదేవిధంగా మనం చేసేది ఇవ్వు 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 ఇవ్వు, దీపాలు దీపాలు దేవతలు ఇవ్వు ఇవ్వు, అన్ని ఇచ్చేతాడు. ఇవ్వడం కాదు, ఏ తమాం ప్రపద్యంతే తాం సదైవ భజామి. నువ్వు ఏ భావం ఏ విధంగా వస్తావో నేను అదే విధంగా స్పందించాలని చెప్తున్నాను. కానీ తనని ఇవ్వడు, సంబంధం ఇవ్వడు, ప్రేమని ఇవ్వడు, సంతోషం ఇవ్వడు, ఆనందం ఇవ్వడు. అది లేకపోతే ఏం కాదు. కనుక తెలుగులో ఏం కోరుకుంటాడు? ఏది ఇప్పుడు నాతో పాటు ఉంటుందో తర్వాత నాతో పాటు ఉంటాడు. మనం ఎన్ని కోరుకున్నా, ఎన్ని సాధించుకున్నా అవన్నీ ఇక్కడ పోయేటి, అన్నీ వదిలేటి. ఏం మొత్తం వచ్చేది కాదు. నడుముకున్న మొలదారం కూడా రాదు. ఆడవాళ్ళకు 1 గ్రామ్ బంగారం కూడా రాదు. అది కూడా చెప్తాడు. ఇప్పుడు కలి ప్రభావంతో మున్పల్లి కలిసి ఒక గుండెలో పెడుతుంది, ఉంచుతుంది. ఒక గుండు 4 పెడుతుంది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆలోచిస్తారు, ఓ గుండె ఇది గ్రాములు, అక్కడ కూడా లెక్కలు నడుతాయి. ఆలోచిస్తారు. చూశాను బిడ్డలు ఇంకా కోడళ్ళు పెట్టాలా పెట్టాలా పెట్టాలా. ఆ క్షణంలో ఏడుపు అందరూ ఏడుపులు అవుతాయి. అది నగలు తీసే కదా నేను చూశాను. నేను బిడ్డ ఏడేది, కోడలు ఎవరు ఏడారు, అందరు యోగ ఇక్కడ ఉంది. భద్రంగా మంచిగా కట్టుకోండి అంటే ఇక్కడ వయసుకి దేనికోసం? ఒక్క నగమన్న కొంచెము దొరకదు. రూపాయి మొలదారం, నీ మొలదారం తెంపంటారు. రూపాయి మొలదారం కూడా పడిచేది కాదు. దేనికోసం ఇంత కష్టపడుతుంది? ఒక మొలదారం నువ్వుతో పాటు తీసుకెళ్ళలేకపోతున్నావు. సో వాట్ ఆర్ యూ వర్కింగ్ ఫర్, స్ట్రగ్లింగ్ ఫర్? స్ట్రగల్ ఫర్ దాట్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ యూ. నీతో పాటు ఎప్పుడైతే నిరంతరం ఉంటుందో నీతో పాటు వచ్చేదాన్ని తీసుకెళ్ళండి. అదేంటి? భక్తి. భక్తిలో సంతృప్తి ఉంది, భక్తిలో ఆనందం ఉంది, భక్తిలో బుద్ధి ఉంది. భక్తి బచ్చే, భక్తిలో బుద్ధి అంటుంది. నేను అన్నీ వచ్చేస్తాయి, రావు కాదు, అన్నీ వచ్చేస్తాయి. ఒకసారి కదా ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తాను. ఒక వ్యక్తి ఇట్లా నేను ఒక క్లాస్ చెప్తున్నా, నేను స్వామి మీరు చెప్పే మాట అంత బరోబరే, కానీ డబ్బులు ఎక్కితే విలువ ఉంటుందా? డబ్బులు ఎక్కితే ఎవరు గౌరవిస్తారు, ఎవరు పిలిపిస్తారు అనమాట నాకు వచ్చింది. డబ్బు ఉండాలి, డబ్బు సంపాదించడమే ముఖ్యము. భక్తి అని చెప్పడం చేసుకోవచ్చు అనమాట. డబ్బు లేకపోతే ఓడి పిలిపియాడు, ఎవరు గౌరవించరు. ఏ పిల్లలు కూడా వ్యక్తి డబ్బు లేకపోతే ఎప్పుడు ఏమాడాలి? బరోబరే కదా. డబ్బు ఉంటేనే అందరూ ఆడతారు, లేదా ఓడాడతారు. నిన్న నువ్వు అన్నమాట బరోబరే, కానీ అని ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీకు ఆన్సర్ ఏం చెప్పింది? వాళ్ళ రైతులే, రెడ్డిస్ ఎమ్మెల్యే రెడ్డిస్ పెద్ద మంచి భూములు వస్తున్న వాళ్ళే. నిన్న నువ్వు అన్నమాట బరోబరే ఒప్పుకున్నా, కానీ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పని చెప్పిన. అంటే సరే అని చెప్తాను. నేనన్నా నీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నేను అంటుడు నాకు 25 ఎకరాలు ఉన్నాయన్నమాట. నాకు చూడన్నా, 1 ఇంచు భూమి కూడా లేదు, 1 సెంటీమీటర్ భూమి కూడా పేరు లేదు. నేను నీకు భార్య ఉందా? నీకు పూటకు
ఇష్టం ఉన్న వంటకం చేసి నీకు భార్య ఉంది, మరి ఇప్పుడు తిన్నాం మళ్ళీ వచ్చేప్పుడు ఏం దొరకదు గ్యారెంటీ లేదు, దొరుకుతుంది గ్యారెంటీ లేదు, ఏం దొరుకుతుంది గ్యారెంటీ లేదు, ఏం పెట్టినా గమ్మన ఉంటుంది ఉందా లేదా, ఆ సుఖం ఉంటుంది కదా, అవునన్నమాట నాకు కూడా ఏం లేదు. నీకు పిల్లలు ఉన్నారు అంటే ముగ్గురు అనమాట, నాకు ఒక్కడు కూడా లేదని చెప్పి, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఉందన్నమాట, నేను నీకు అకౌంట్ లేదని చెప్పి, నాకు అకౌంట్ కూడా లేదు, బ్యాలెన్స్ ఎక్కడ అయినా. ఇది క్వశ్చన్ లాస్ట్ కన్నా, ఇగో నీ నెత్తి చూడు బూరు నిండా ఉంది, నాకు చూడు జుట్టు బూరు కూడా లేదు, నేను కొంచెం కొంచెం ఉంది కదే మళ్ళీ పిల్లగా ఒప్పుడుగా లేదా, నేను నా దగ్గర ఏం లేవు. కదేనా నువ్వెక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నా, నువ్వెక్కడ కూర్చున్నావు, నేను ఎక్కడ కూర్చున్నా, నేను చెప్తున్నా నువ్వు వింటున్నావు, నేను నీకంటే మీది పొజిషన్ ఉన్నా, నువ్వు నన్ను గౌరవిస్తున్నా లేదా, నీకు నా పట్ల నీ హృదయంలో గౌరవం ఉందా లేదా, ఉందన్నమాట. మరి ఇంకేంటి, ఎందుకు గౌరవిస్తున్నావు? నీ దగ్గర ఉన్న వస్తువు దగ్గర లేదు, కానీ నా దగ్గర కృష్ణ ఉన్నాడు, నా దగ్గర కృష్ణ భక్తుడు ఉంది, కనుక నన్ను గౌరవిస్తున్నాడు. సో కనుకనే దాన్ని పొందే ప్రయత్నం లేదు. నేను నా కులం పరంగా చూసినా కానీ నువ్వు నాకంటే ఎక్కువ కులం ఉన్నావు. సో ఏ విధంగా నేను నీకు సమానం లేను, కానీ స్టిల్ ఐ ఆన్ హైయర్ పొజిషన్ దెన్ యూ. వై? వాట్ ఈస్ మేకింగ్ ది సిట్ ఆన్ దట్ హైయర్ పొజిషన్? ఎందుకంటే నేను అందరికంటే హైయర్ వ్యక్తితో పరిచయం చేసుకున్నా, అందరికంటే ఉత్తమైన వ్యక్తితో సంబంధం ఉంది, కనుక నన్ను గౌరవిస్తున్నావు. సో కనుక నువ్వు కూడా ఆ వ్యక్తితో సంబంధం చేసుకో. ఇంకా నేను ఏ విధంగా ఏం లేకుండా కానీ ఆనందం ఉన్నానో అదేవిధంగా నువ్వు కూడా ఆనందం ఉంటావు. నేను కొంచెం ఈరోజు కథ కొట్టలేను, ఎందుకంటే కథ చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే ఎట్లా వెళ్ళిపోతారు, సిద్ధాంతం తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఉంది. ఇదే ఇస్కాన్ టెంపుల్కి ప్రత్యేకత ఉంది. మిగతా వాళ్ళు కథలు చెప్తారు, వినేవాళ్ళు వింటారు, ఇట్లా వచ్చారు అట్లా పోతారు. మొన్న కదా మా ప్రెసిడెంట్ సార్ చెప్తుంది, మొదటి రోజు కనకృష్ణ గారు, మొదటి రోజు మీరు అందరూ వచ్చిన తర్వాత మరి సాయంత్రం రాత్రి ఎన్నికకు పోయేటప్పుడు కరీంనగర్లో ఎన్నో చోటుకు ఎంతో కథలు జరుగుతున్నాయి, పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి, రామ కథలు, రామ పండుగ అన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ మన టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇంత దూరం సిటీ పెట్టేస్తుంది, ఏమి ఇస్తున్నామని? ఇస్కాన్ టెంపుల్ మీకు ఏమిస్తుంది? నేను మీకు చెప్తున్నానా ఈ జేబీ ఈ లాభం అవుతుంది, మీకు ఆ లాభం అవుతుంది, అవన్నీ ఏం చెప్పట్లేదు. అయినప్పటికీ మీరు వస్తున్నాను. ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే మీకు కృష్ణుని మీద ప్రేమ కలిగింది. సో ఆ ప్రేమని మీకు అందిస్తున్నాను. ఆ ప్రేమను, ఆ భక్తిని మీకు దేనివల్లైతే ఆత్మ సంతృప్తి పడుతుంది. ఎప్పుడైతే నైమిషారణ్యంలో శుద్ధ గోస్వామి ఇంకా శవనగాదృశులు కూర్చుని ప్రశ్న అడుగుతున్నారు, శవనగాదృశులు శుద్ధ గోస్వామి ప్రశ్న అడుగుతున్నారు కృష్ణుని విషయాన్ని. అప్పుడు శుద్ధ గోస్వామి చెప్పడం ఏమంటున్నాడు, మీరు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనది. ద క్వశ్చన్ విచ్ యు ఆస్క్ ఈస్ టాప్ క్లాస్, అందరి శ్రేష్టమైన ప్రశ్నలు అవి. ఎందుకు? యత్కృత కృష్ణ సంప్రశ్నో, ఎందుకంటే ఈ ప్రశ్నలు ఎవరికి సంబంధించి ఉన్నాయి? కృష్ణునికి సంబంధించింది. మీరు అడిగిన ప్రశ్నలు కృష్ణునికి సంబంధించినవి, ఇంకా నేను చెప్పే సమాధానం కూడా కృష్ణునికి సంబంధించినవి. యత్కృత కృష్ణ సంప్రశ్నో, ఇంకా అటువంటి ప్రశ్నోత్తర ద్వారా కృష్ణుని సెంటర్ పెట్టిన, కృష్ణునికి సంబంధించిన ప్రశ్నోత్తర ద్వారా ఏమవుతుంది? ఏనాత్మ సుప్రసీదతి, ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. ఇస్కాన్ టెంపుల్ మీకు ఏమిస్తుంది? ఈ కృష్ణ చైతన్యం మీకు ఏమిస్తుంది? లేక ఏం పోదలుచుకుంటుంది? శరీరం ఇంకా మనసు ఇంకా ఇంద్రియాల సంతృప్తి కాదు, ఆత్మ సంతృప్తి. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది, కనుకనే ఆత్మకు సంబంధించిన ఆనందము, సంతృప్తి కూడా శాశ్వతమైనది. శరీరము టెంపరరీ, ఇంద్రియాలు టెంపరరీ, కనుకనే అవిటికి సంబంధించిన ఆనందం కూడా టెంపరరీ ఉంటుంది. సో మన మీద ఉంది,
నేను టెంపరీ విషయాల కోసం పరితపిస్తున్నా, కష్టపడుతున్నా, లేక పర్మనెంట్ కోసం కష్టపడుతున్నా? ఇంకా మన అందరి కోరిక ఏముంది? మనం అందరం జీవితంలో కష్టపడతాం దేనికి? టెంపరీ కోసమా? ఎప్పుడు శాశ్వతము, ఎప్పటికి ఉండాలనుకుంటాము? నా ప్రాపర్టీ ఎప్పుడు ఇట్లా ఉండాలనుకుంటాము? నా పొజిషన్ ఎప్పుడు ఉండాలనుకుంటాము? నా పేరు ఎప్పుడు ఎందుకు? ప్రతిసారి మీరు చూడండి, మనం ప్రతి ఒక్క రంగంలో ఏమాల్చిస్తాము? ఉన్న పరిస్థితి ఎప్పటికి ఉండాలని, పర్మనెంట్ ఉండాలని. అవును, అందరూ ఇంపార్టెంట్. నేను ఎప్పటికి ఉండాలి? మనపై ఎవరన్నా చనిపోయి ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడతారు? దగ్గరకు పోతున్నాము, ప్రతిరోజు ఒక్కొక్కటి దగ్గరకు పోతున్నాము. కానీ ఏమైనా ఫీలింగ్ వస్తుందా దగ్గరకు పోతుంది? ఇంకా మస్తు అందరు పోతుందా? నేను అందరు నాకే ముందరు, కానీ నేను ఇంకుంటా, నా టైం రాలేదు ఇంకా. ఎందుకు ఆ కోరిక, భావన ఎందుకు ఉంది? ఐ వాంట్ టు బి పర్మనెంట్, ఐ వాంట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ పర్మనెంట్లీ. ఎందుకంటే మనం పర్మనెంట్లం కాబట్టి, ఆత్మ పర్మనెంట్ కాబట్టి, ఆత్మ యొక్క భావాలు, ఆత్మ యొక్క కోరికలు, ఆత్మ యొక్క ఆలోచనలు ఇవన్నీ పర్మనెంట్గా ఉండాలని ఉంది. కానీ ఈ టెంపరీ లోకంలోకి వచ్చి ఆ పర్మనెంట్ అయిన ఆత్మయి పర్మనెంట్ కోరికలు తీర్చలేవు. ఎందుకంటే ఈ లోకం టెంపరీ ఉంది, దుఃఖాలయం అశాశ్వతం. దిస్ వరల్డ్ ఈజ్ టెంపరీ. సో కనుకనే ఈ టెంపరీ లోకంలో మనము పర్మనెంట్గా ఉండలేము. ఏ వస్తువు విషయం కూడా పర్మనెంట్గా ఉండదు. చెప్తా కదా, ఎటువైపు మన శరీరము. మీ అందరినీ పెళ్లి ఫోటోలు ఎప్పుడు చెప్తుంటాయి? రమేష్ సార్, ఈ పెళ్లి ఫోటో ఉందా? ఎట్లున్నప్పుడు పిచ్చి మొత్తం నిండా ఉండొచ్చు. మళ్ళీ మా బావగారు ఎట్లుండే? ఫుల్ పిచ్చి ఉండే, నల్ల గుబురు ఉండే మంచిగా. ఇప్పుడు రంగు పెట్టుకుని పడుతుంది, ఇంటికి రంగు, మీసాలకు రంగు, అన్నిటికీ రంగు పెట్టుకుని పడుతుంది. మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 8 డాయలు పెట్టుకున్నా ఆ కలర్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఒక వారం రోజులే, వారం అయిందా మళ్ళీ మీద నల్లగా కింద తెల్లగా బ్లాక్ అండ్ వైట్ టీవీ అవుతుంది. మళ్ళీ ఇంకొక వారం అయితే 2 కలిసి ఎర్రగా అవుతాయి. ఎంత మెయింటైన్ చేసే ప్రయత్నం చేసినా అది మెయింటైన్ కావాలి. ఎందుకు ఈ భావన ఉంది? ఎందుకంటే ఆత్మ ఇది పర్మనెంట్. సో కనుకనే మనం ఇక్కడ పర్మనెంట్ ఉండాలా. పర్మనెంట్ అన్ని కోరికలు పర్మనెంట్. కానీ ఆ పర్మనెంట్ కోరికలు ఈ టెంపరీ లోకంలో సాధ్యం కాదు, ఈ టెంపరీ వాతావరణం సాధ్యం కాదు. అది మనమందరం చేపల్లా ఉన్నాం. చేపను ఆనందం ఉంచాలంటే దానికి ఇటువంటి పీఠం మీద కూర్చొని ఆనందపడదు. దాని మెత్తడి పరుపులో వండితే ఆనందపడదు. దాని మెడలో ఒక పైపుల బంగారు గోల్సేస్తే ఆనందపడదు. దాని పక్క పైన ఒక బీర్ సిగరెట్ ఆనందపడదు. దాని పక్క పైన ఒక చికెన్ ప్లేట్ పెడితే ఆనందపడదు. ఒక సిగరెట్ తాగితే ఆనందపడదు. అదేమంటుంది? ఇవన్నీ నాకు వద్దు, అవన్నీ పెట్టు, దాని చుట్టూ అది ఏమవుతుంది? చటాపట కొట్టుకుంటుంది. ఉండలేదు దానికి అవన్నీ ఏమొద్దు. దానికి కావాల్సింది నీళ్ళు కావాల్సి. ఒక్కసారి నీళ్ళు పట్టదా వెళ్తుంది. మనము ఆ చేపలు అంటున్నాము, అన్నీ పెట్టుకొని అన్నీ ఉండే చుట్టుపట్టు. కానీ ఇట్లుంది అవస్థ, చటపట. ఆ చటపట ఆపాలంటే మనము ఆ భక్తి సాగరంలో పడాల్సింది, ఆ క్షీర సాగరంలో పడాల్సింది. ఒక్క పర భక్తి సాగరంలో పడ్డామా అది ఆత్మది నిజస్థితి. అప్పుడు చూడిగా మన ఆనందమిగా చూడండి. చేపలు ఒక రియలైజ్ చూడండి, అది ఎట్లా పోతుందో. అప్పుడు దానికి ఇక ఇవ్వద్దు గొలుసులద్దు, బట్టలద్దు, దాన్ని ఏం కూడా కేవలం నీళ్ళు. ఈ విషయాన్ని అందించడానికి సాధ్యమవుతుంది. కనుకనే దశరథ్ మహారాజు విశ్వామిత్రుని చూసి ఎంత ఆనందపడుతుందో. ఏం కోరిక చెప్పండి, మీ మనసులో అనుమానం పెట్టుకోకుండ్రి, నా వల్ల ఈ కోరిక నేను తీరుస్తాను లేదు అని సందేహం పెట్టుకోకుండ్రి అని చెప్పేసరికి విశ్వామిత్రుడు చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు ఈ మాటలు కేవలం మీలాంటి వ్యక్తి నోటుండట్లేదు. ఎందుకంటే మీ వంశము ఉన్నతమైన ఈశ్వాకు సాక్షాత్ సూర్యదేవుడి నుంచి వచ్చిన వంశం ఉంది. ఈ వంశంలో జన్మించే వాళ్ళ నోటి నుండే ఈ మాట వస్తుంది. ఇంకా రెండో చెప్పుడు,
వశిష్ఠ లాంటి గురువు మీకు ఉన్నాడు కాబట్టి మీ నోటు నుండి మాట వస్తుంది. అందుకనే వ్యక్తి వ్యవహారము, వ్యక్తి మాట దేని కూడా ఉంది, తన కులం మీద ఫస్ట్. మన ఊరాలు అంటాం కదా, కులం ఎంత గుణం అంత అని. మనం ఏ కులంలో జన్మించినామో మన మాట కూడా అలాగే ఉంటుంది. కానీ కులం ఏదైనా మన గురువు ఎవరు, మనం ఎవరు అందుబాటులో ఉంటాము, ఎవరు అందుబాటులో ఉంటున్నాము. జైసా సంగ్ వైసా రంగ్. ఎటువంటి రంగంలో దిగుతామో ఎటువంటి సంఘటన దిగుతామో అటువంటి రంగు ఎక్కుతుంది. తాగుబోతు అయ్యడానికి కాలేజ్కి అవసరం లేదు, ట్రైనింగ్ అవసరం లేదు. కేవలం తాగుదాం సోపతోటి కలిపి మన సన్నిధులు ఉన్నవా ఒకరోజు బస్ వారం రోజులు ఉన్నామంటే 100% సర్టిఫైడ్ తాగుతుంది తయారవుతాం. దేనివల్ల కేవలం సాంగత్యం. కనుకనే మంచి భక్తుల సాంగత్యం ఉందమ్మా. మనం ఎటువంటి ఉన్నా ఏమున్నా కానీ మనందులో ఆ గుణాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ. ఇది సాంగత్యం ప్రభావం ఉంది. ఐస్కంత ముక్క కూడా, ఐరన్ ముక్క కూడా అగ్గిలా పడితే అది అగ్గి అయిపోతుంది, అగ్గిలాగా పనిచేస్తుంది. అది ఐరన్ ముక్క అయినా అగ్గిలాగా పనిచేస్తుంది. ఎందుకు? అది అగ్గిలో సంగతి మిషన్ కాబట్టి. అదేవిధంగా మనము మంచి శ్రేష్టమైన భక్తుల సంగతి వచ్చేసాను, వాళ్ళందరూ గుణాలని మనందులో ఒకటిగా చెప్తాయి. నేను చెప్తున్నాను, మీరు మీ కులము శ్రేష్టమైనది. మీరు ఏ కులంలో జన్మించారో, ఏ అంశం జన్మించారో అది శ్రేష్టమైనది. ఇంకా ఇంపార్టెంట్, బ్రహ్మ ఋషి వశిష్ఠ చేసే ఆప్కి ఉపదేశక్, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో కనుకనే మీ నోటి నుండి ఈ మాట రావడము, ఈ విధంగా మీరు గౌరవించడం, ఇది నా కోసము ఆశ్చర్యము కాదు. సో కనుకనే ఇప్పుడు నా గుండెలో ఉన్న మాట మీరు వినండి. నేను ఏ ఉద్దేశంతో వచ్చిందో అది నేను చెప్పదలుచుకున్నా. దయచేసి మీరు వినండి. అప్పుడు ఓ పురుష్వర ప్రవర్, పురుషులపైకి ప్రవర్ అంటే ఎక్స్పర్ట్. దశమానుడు ఓ పురుష్ ప్రవర, ఎక్స్పర్ట్ పురుష, నేను కొన్ని సిద్ధులు పొందడానికి ఒక కార్యక్రమం నేను అనుష్ఠానం చేస్తున్నా, ఒక యాగంని అనుష్ఠానం చేస్తున్నా. కానీ ఈ యాగము పరిపూర్ణం కాకుండా, కంప్లీట్ కాకుండా, తన ఇష్టంతో తన కోరిక అనుసారము రూపం ధరించే 2 రాక్షసులు నిరంతరము ఆ యాగంలో వాళ్ళు విఘ్నాలు ఇస్తారు. కనుకనే ఆ యాగము కంప్లీట్ అవుతలేదు. ఇప్పటికే టైం ప్రకారము, నియమాల ప్రకారము ఆ యాగము కంప్లీట్ కావాల్సింది. టైం జరిగిపోయింది కానీ కంప్లీట్ అవుతలేదు. ఆ యాగము కంప్లీట్ అయ్యడానికి కొద్దిగా సమయం ఉంది. అంటే కదా, ప్రతి ఒక్క కార్యము దాని సమయంలోనే జరగాల్సింది. ఇది ఒక పెద్ద విషయం ఉంది. తర్వాతనే కాదు, ప్రతి దానికి టైం ఉంటుంది. తినే టైం ఉంటుంది, పండే టైం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారము ఆ కార్యం చేస్తేనే సిద్ధి లభిస్తుంది. ఇంగ్లీష్ అంటారు ఈట్ ది ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. ఐస్ క్రీమ్ కరిగట ముందే తినేసేయాల్సింది. కరిగిన తర్వాత కూడా క్రీమ్ అది, కానీ ఆ టేస్ట్, ఆ రుచి, ఆనందం రాదు. అది గట్టిగా ఉన్నప్పుడు తినాల్సింది. సో ప్రతి దానికి టైం ఉంది. సో కనుక వారు చెప్తున్నారు, ఈ యాగము కంప్లీట్ కావాలంటే, ఈ అనుష్ఠానము కంప్లీట్ కావాలంటే దానికి సమయం దగ్గరుంది. కానీ ఈ రాక్షసుల ద్వారా, వాళ్ళు వేసే విఘ్నాల ద్వారా అది పూర్తయితే లేదు. వాళ్ళిద్దరు పేరేంది? వాళ్ళు మారీచ ఇంకా సుబాహు. వీళ్ళిద్దరు వచ్చి ఈ యాగంలో వాళ్ళు విఘ్నాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు చాలా బలిష్టమైన వాళ్ళు, చాలా బలవంతులు వాళ్ళు. ఇంకా సుశిక్షిత్, వాళ్ళకు జ్ఞానం కూడా అంతే గొప్పగా ఉంది. ఉత్తుతులు గారు వాళ్ళకు ఏ జ్ఞానం లేదని కాదు, చాలా జ్ఞానం ఉంది వాళ్ళు. బలవంతులు, జ్ఞానంతో పడి ఉంది, శిక్షణ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను యాగం చేస్తూ ఉంటే నా యాగశాలకు వచ్చేసి ఆ యాగం చేసే స్థలంలో గంటలు యజ్ఞ వేది, ఇప్పుడు వేదిక, ఆ వేదికపై వచ్చి వీళ్ళు మలము, మూత్రము, మాంసము, రక్తం అంతా దాని మీద చల్లుతుంది. దాని వల్ల ఏమవుతుంది? ఆ మొత్తం వేదిక అపవిత్రమైపోతుంది. నా యాగము కంప్లీటు నేను చేయలేకపోతున్నా. కనుకనే నేను దలుచుకుంటే
వాళ్ళని శ్రాపించవచ్చు, వాళ్ళ మీద కోప్పడచ్చు, వాళ్ళని చంపేయచ్చు. కానీ నా మనసులో ఇప్పుడు ఆ కోరిక ఎత్తలేదు. మీరు చెప్తే చాలా మంచి పాట ఉంది. అంటే ఒక్కొక్క పాయింట్ ఇంటికి క్లాసులో చెప్పచ్చు. అంటూ ఈ సమయంలో నా మనసులో ఆ విచారము ఆలోచన ఎత్తలేవు. ఎందుకంటే ఇప్పుడు నేను దీక్షలు ఉన్నాయి కాబట్టి. కనుక జీవితంలో దీక్షలు ఎందుకు తీసుకోవాల్సింది? ఒక కార్యక్రమంకి మనం ఎందుకు బద్దులు కావాల్సింది? వై వి షుడ్ బి బౌండ్ విత్ సమ్. చాలా మంది అంటారు, మేము జపం చేస్తున్నాం కదా, దీక్షలు ఎందుకు అవసరం ఉంది? మేము జపం కంటి మాల ఎందుకు అవసరం ఉంది? మాల పట్టుకుని జపం అవసరం ఉంది? మేము మనసులో జపం చేస్తామంట వద్దంటారు. ఇవన్నీ చూపెట్టాలి మనసు కాదు. దీక్ష తీసుకొని చూడు, దీక్షలో ఉండు, అప్పుడు నియమం ఇట్లా పాటిస్తారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మా మమత మాతాజీ ఉంది, మా టెంపుల్లో సేవ చేసి మా నవీన్ ఇంకా మమత. సో మొన్న వాళ్ళ పేరెంట్స్ మాతో పాటు బృందావనం వచ్చేసింది యాత్రకు. వాళ్ళు ఏం పాటించేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు జపం చేసేవాళ్ళు, బిడ్డగా భక్తులు కాబట్టి అప్పుడు జపం చేస్తారు, ఏం పాటిస్తున్నారు కాదు. సో వీళ్ళందరూ మా పద్మక్క వీళ్ళందరూ కంటిమాల వేసుకుని ఉంటే సడన్ వాళ్ళ తండ్రికి ప్రభుజీ నాకు కూడా కంటిమాల ఉంది. ఎక్కడ? రాధారాణి మందిరంలో బర్సానాలో. ప్రభుజీ మాకు కూడా కంటిమాల అంటే అయినా వాళ్ళ తండ్రి. నాకు అలా తెలుసా నా బ్యాక్గ్రౌండ్. మరి నీ వల్ల ఇవన్నీ అయితే పాటించు కండిషన్లు. ప్రభుజీ ఖచ్చితంగా నేను పాటించాను. నేను చూడు, అమ్మమ్మ కూడా నువ్వు రాధారాణి కూడా మాట్లాడుతున్నావు, నీవే నమ్మకం పెట్టుకొని నీ కంటిమాల వేస్తావు. నేను నమ్మకంతో మెళ్ళ కంటిమాల వేసినా. ఇప్పటి నుంచి నియమాలు పాటిస్తాను, నేను జపం చేస్తాను సరే నేను సరే. కానీ నేనన్నా చూడు, మీరు వేసుకుంటున్నారు, మీ ఆవిడ ఉంది, అమ్మ నువ్వు కూడా వేసుకో. లేదు లేదు నేను నాతో కాదు, నేను జపం చేసుడు కాదు, ఒక్కటి మాల కూడా జపం కాదు, ఇది కాదు అది కాదు, ఆమె ఇంకా ఉంది అయింది. నేను బలవంతంగా వేసిన వేసుకోవాల్సింది అని ఆ రిస్క్ తీసుకుందా కంటిమాల వేసింది ఇద్దరికి భార్య భర్తలకు. ఇప్పుడు మొన్ననే వచ్చింది, మొన్నటి రోజు కుకింగ్ చేస్తుంది. నేను ఏమమ్మా ఏం అదృష్టం, నువ్వు జీవితం అంతా ఎవరెవరి కోసం వంటకాలు చేసినావు, ఎవరైనా ఖుషి అయిందా? 2 మాటలు తప్ప ఇంకేం రాలంటుంది. కానీ ఈరోజు అదృష్టం చూడు, నువ్వు సాక్షాత్ రాధా గోవిందుని కోసం నువ్వు వంట చేస్తున్నావు. జస్ట్ మాట అన్నా అంటుంది, అవును ప్రభుజీ చక్కగా చెప్తుంది. ఆ రోజు మీరు కంటిమాలు వేసిండ్రు, దాని తర్వాత మీరు 2 రోజులు జ్వరం వచ్చింది. నాకు అనిపించింది వాతావరణం పడలేదేమో, నువ్వు జ్వరం వచ్చిందేమో. కానీ ఆ రహస్యము ఆ రోజు చెప్తుంది. అంటుంది, మీరు కంటిమాలు వేసిండ్రు, నేను ఎట్లా నియమాలు పాటిస్తానో, నేను ఎట్లా జపం చేస్తానో టెన్షన్తో జ్వరం వచ్చింది అనమాట. ఆ టెన్షన్తో నాకు 2 రోజులు జ్వరం వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె చెప్తుంది, ఆమె సాక్షాత్కారము, దినమంతా కూర్చుంటే 1-2 బాలతో నైట్ది కాదు, ఇప్పుడు నేను ప్రొద్దున 4 గంటలకు లేస్తున్నా 6 గంటల వరకు ఒక్కరికాయ కూర్చుని 16 బాలతో జపం అవుతున్నాయి బట్టి. ఇంట్లో మేము అన్ని పాత్రలు అన్నీ తీసిపెట్టి వారేసాము, పాత అన్నీ కొత్త చేసుకున్నాము. దేవుని కోసము వంట వేసి దేవుని నైవేద్యం పెట్టి తింటున్నాము. ఛాయ్ ఎట్లా బయట వదిలిపెడతాననిపించింది, కానీ ఇప్పుడు పానం కొట్టుకెళ్ళినాము. నిన్న ఇదే దీక్షది ఎఫెక్ట్ ఉంది. మన శక్తి సామర్థ్యం ఏం కాదో ఆ దీక్షది ప్రభావం ఉంటుంది. మేళ కంటి మాలేసుకున్నాం కాబట్టి ఏమైంది, దీక్షలు ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయితే ఎప్పుడు ఉదాహరణ ఇస్తే కంటి మాల వేసుకోవడం ముందు నేను ఎప్పుడంతా చెప్తుంటా కంటి మాల వేసుకున్నారు. నిన్న ఇప్పుడు మీరు ఇందాక మీరు పెళ్లి కాని అమ్మాయిలాగా ఉన్నారు. పెళ్లి కాని అమ్మాయి ఏం చేసినా కానీ ఇంత పట్టించుకోండి. కానీ ఒక్కసారి మేళ పుస్తకాలు వచ్చిందంటే ఆ అమ్మాయి ఏ కొంచెము అటు ఇటు చేసిన అందరి దృష్టి పడుతుంది, ఇంకా అందరి పేరు బద్దం అవుతుంది. అత్తగారి పేరు బద్దం అవుతుంది, తల్లిగారి ఎవరి బిడ్డ ఎవరి కొడలు, అవును. కనుకనే మన మనసు ఎంత ఉన్నా కానీ, ఎంత పానం కొట్టుకున్నా కానీ ఎంతో మెల్ల ఏవో పుస్తకాలు ఉంది. కొంచెం మన ఆలోచనలు, మన విచారాలు, మన కర్మలు ఏమవుతుంది, కొంచెం బ్రేక్ అవుతుంది. కనుకనే లేదు ఎందుకు జపమాల వేసుకోవడము, ఎందుకు ఇది చేసుడు, జపమాల ఎందుకు, మేము కూడా భక్తి ఎత్తున్నాం కదా, మేము ఇది ఎత్తున్నాం అవన్నీ పంత మాటలు. దానివల్ల ఏం భక్తి కాదు, దీక్ష తీసుకోవాల్సింది.
దీక్షలో ఉన్నప్పుడు క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్లీ మన జీవితం, మన విచారం, మన ఆలోచనలు, మన మాట, మన నడక అన్నీ చేంజ్. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటుంది. సో క్రమశిక్షణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ కమ్స్ ఓన్లీ వెన్ యూ టేక్ దీక్ష. దీక్ష లేకపోతే క్రమశిక్షణ రాదు. సో కనుక ఇక్కడ విశ్వామిత్ర ముందు చెప్తుండు, నేను దలుచుకుంటే ఇద్దరు నేను చంపేయచ్చు, నేను కోపడుచు, వాళ్ళని స్థాపించవచ్చు, కానీ ఇప్పుడు నా మనసులో అటువంటి ఆలోచనలు రావట్లే. సో దీక్ష డిఫెక్ట్ ఏముంది? ఆలోచనలు రావు. ఎందుకు రాత్రి అంటుండు? ఎందుకంటే ఈ దీక్ష అయ్యేంత వరకు ఈ దీక్షలో ఒక నియమం ఏముంది? నేను ఎవరిని చంపరాదు, నేను ఎవరి మీద కోప్పడరాదు, ఎవరిని శ్రాపించరాదు. क्योंकि वह ऐसा नियम है जिसके आरंभ से अंत तक मैं किसी को श्राप नहीं दे सकता. ఆరంభం నుండి అంతం వరకు నేను ఎవరిని శ్రాపించరాదు, కనుకనే ఈ స్వభావం ఇంకా మార్చి నేను చంపరాదు. అదేవిధంగా మన మనసులో నిరంతరము ఈ స్వభావులు ఇంకా మారిచులు ఏం చేస్తుండ్రు? మన భక్తిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన భక్తి మార్గంలో విఘ్నాలు చెప్తూ ఉంటారు. కానీ దీక్ష తీసుకున్నావా, క్రమశిక్షణ వచ్చేస్తుంది. ఆ క్రమశిక్షణతో ఏమవుతుంది? ఆ చెడు ఆలోచనలు, చెడు విచారాలు మనను అవి చేయాలి. సో వీ హ్యావ్ టు బీ ఇన్ దీక్ష. అప్పుడు మన విచారం చేంజ్ అవుతుంది, ద వే ఆఫ్ థింకింగ్ చేంజెస్. లేదు నేను ఉంటున్నా, నేను చేస్తున్నా, ఇవన్నీ ఇట్ డస్ నాట్ వర్క్. ఈ పని చేయవు. చాలామంది అంటారు, ఈ జపమాలు ఎందుకు, మనసులో జపం చేయొచ్చు కదా. మేము మనసులో చేస్తాము, నువ్వు మనసులో దినమంతా చేయవు. 108 కూడా కావు, 108 పూసలు కూడా కావు. మాలలు అంటే లేదు, నేను ఒక్క మాల కూడా కాదు దినమంతా మనసులో ఎత్తుంది. మనసు ఏంటి? 5000 సంవత్సరాల క్రితమే అర్జున్ లాంటి మహాయోధుడు, మహావీరుడు, మహాపరాక్రమి ఏమని చెప్తుండు మనసు విషయంలో? కృష్ణుడు చెప్తుండు, అర్జున ఈ ధ్యాన యోగతోని, 6వ అధ్యాయంలో ధ్యాన యోగతోని నీ మనసును నియంత్రించుకో చెప్తుండు అర్జున్ని. అర్జున్ ఏమని చెప్తుండు? చంచలహి మన కృష్ణ. ఓ కృష్ణ, ఈ మనసు ఎటువంటిది? చంచలమైనది. ఫస్ట్ ప్రమాతి బలవదృఢం. ఏమని చెప్తుండు? ఫస్ట్ చంచలం, రెండోది ప్రమాది. ప్రమాదం అనేది మత్తటి పిచ్చిది, దిల్తో పాగలేదు. ఇక పిచ్చోళ్ళు ఏం చేస్తారు మేము గ్యారెంటీ కదా, మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తారో, ఎటుపోతారో ఏం గ్యారెంటీ ఉంది. సో ప్రమాది, మత్తి అంటే పిచ్చిది, ఇంకా ప్రమాదం అనేది మరింత పిచ్చి. మనసులో ఒక ఆలోచన వచ్చిందా, కథం ఎవరు పట్టించుకోదు, ఎవరు మాటినది. ప్రమాతి బలవత్, చాలా గట్టి ఉంటుంది. చేసింది చేయాలనుకుంటే ఇక చేసేది, ఇక ఇంకా దృఢనిశ్చయం. చంచలహి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం. 4 చెప్తున్నా మనసు అటువంటిది. కనుకనే తస్యాహం నిగ్రహం మన్యే వాయుర్ ఇవ సుదుష్కర. నా శక్తి సామర్థ్యంతో నేను వాయువుని నియంత్రించవచ్చు. అర్జున్ అంటుండు, అర్జున్ కెపాసిటీ ఉంది, వాయువును గాలిని నియంత్రించే సామర్థ్యం ఉంది. కానీ నా చంచలమైన, పిచ్చైన, బలవంతమైనటువంటి మనసు నేను నియంత్రించడం నా వల్ల కాదని చెప్పి. సో అటువంటి అర్జున్ 5000 సంవత్సరాల ముందు చెప్తుండు. ఇక మనం ఇది ఇప్పటి శాంపుల్లో ఉన్నాము. సో వాట్ కెన్ బి కంట్రోల్ అవర్ మైండ్? సో మనసును కంట్రోల్ చేయాలంటే కావాల్సింది మంత్ర. మనసు ఎందుకు కంట్రోల్ లేదు? ఎందుకంటే మనసులో అన్ని రకాల చెత్త నిండుంది. సో ఈ చెత్త నుండి మనసును బయట తీయాల్సింది. కనుకనే మంత్ర అంటే ఏంది? తరించుడు. సో మనసును ఈ చెత్తలకి తరించాల్సింది. దానికోసం కావాల్సింది ఒక మంత్రం. ఆ మంత్రం ఏముంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో దానికోసం క్రమశిక్షణ కావాల్సింది. కనుక మాల బట్టి చేయాల్సింది. మాల పట్టుకుని చేయాల్సింది. నేను చెప్పాను ఇందాక, ప్రతి దానికి టైం ఉంటుందని. సో జపం కూడా ఎప్పుడు చేయాల్సింది? ప్రొద్దున చేయాల్సింది. భగవంతుడు చెప్తుండు ఎప్పుడైనా చేయొచ్చు అని, కానీ దాని ఇష్టం ఇదే ఇష్టం కాదు అన్నమాట. ఎప్పుడైనా తినచ్చు అని.
ఎప్పుడు దట్ డస్ నాట్ మీన్ దట్ విల్ బి ఎనీ టైం. నాకు సమ్ టైం ఉంటుంది. ఉదాహరణ ఇస్తా. కరీంనగర్ నుండి మెట్పల్లికి రాధా గోవిందుని గేట్కి వెళ్ళే రాధా గోవర్ధనగర్ గేట్ వరకు మేము పొద్దున మార్నింగ్ వెళ్తే 4:30కి వెళ్ళినాం అనుకోండి. మా ప్రేమానంద నన్ను 1 hour 10 minutes తీసుకెళ్తాడు. అంటే 1 hour గోవిందుని గేట్కి వెళ్ళే గోవర్ధనగర్ గేట్ వరకు. అదే మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అదే రోడ్ మీద పోవాలంటే డ్రైవర్ అదే రోడ్డు కానీ 2 hours కంటే తక్కువ పడుతుంది. మరి ఎందుకు ఇంత తేడా? 50 నిమిషాలు తేడా ఎందుకు? ట్రాఫిక్ రష్. సో ప్రొద్దున ఏముండదు, ట్రాఫిక్ ఉండదు. అదేవిధంగా ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో మన మనసు ఆలోచనలు ట్రాఫిక్ ఉండదు. సో కనుకనే మంత్ర జపంది బండి స్పీడ్గా నడుతుంది. ఇక దినవంతా పట్టినాం అనుకోండి, ఇక దినంతా చెప్పిన కూర్చున్నాం ఏమిటి, ఇక బండి అక్కడే హరే కృష్ణ హరే కృష్ణ. దినవంతా మాల ఉన్నట్టే చేతుకు పదర్మాలు కానీ అంటే బండి నడుతుంది కానీ గమ్యము చేరతలేదు. బండి ఎక్కడ ఉంది? ఉంది రోడ్డు మీద. స్టీరింగ్ చేతి మీద ఉంది. చేతులు ఎక్కడ ఉన్నాయి? స్టీరింగ్ మీద ఉంది. కానీ మాలలు మాత్రం తాపకు తీసుకుడుగుతారు. ఇక ఇంకా అప్పుడు చెప్తాను ఎందుకు? ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తము. ఈ ఆలోచన పని కడిది, జాబ్ కడిది, ఇంటిది అక్కడిది ఇక్కడి ఏం జపం చేస్తావు? కనుకనే బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దున ప్రశాంతం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఆరాం కొద్దిగా కూర్చోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కనుకనే ఇక్కడ విశ్వామిత్ర ముని దశరథ్ మహారాజ్తో ప్రశ్న అడుగుతున్నమాట. ఏంది? ఇది నా సమస్య, ప్రాబ్లం ఎప్పుడు ఎందుకు వచ్చినా నా ప్రాబ్లం ఇది, నేను అండర్స్టాండ్ చేస్తున్నా, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఇప్పుడు వాళ్ళని చంపరాదు, నా యజ్ఞం కంప్లీట్ చేసుకోరాదు, మింగరాదు, కక్కరాదు, అటువంటి పరిస్థితి ఉంది. శక్తి లేక కాదు, అస్త్రాలు ఆయుధాలు లేక కాదు, అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నేను ఈ కంప్లీట్ చేయలేకపోతున్నా. వాళ్ళు నా వల్లనే నేను ఇప్పుడు శక్తి ప్రయోగించలేకున్నా. కనుకనే ఒక విధంగా చూస్తే నా వల్ల వాళ్ళు సేఫ్గా ఉన్నారు లేదా? శక్తులు ఉన్నాయి కానీ నేను ప్రయోగించలేకపోతున్నా. శస్త్రాలు ఉన్నాయి ప్రయోగించలేకపోతున్నా. కనుకనే వాళ్ళు సేఫ్గా ఉన్నారు. కనుకనే ఇప్పుడు ఒక్కడే రిక్వెస్ట్ ఏంది? నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని పవర్లు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు అవిటిని వాడలేకపోతున్నా. कनुकने दशरथ उस श्रेय को पाकर ये तीनों लोकों में विख्यात होंगे. कनुकने ఇప్పుడు నాకు ఈ శ్రేయంని పొందిన తర్వాత ఈ 3 లోకాల వాళ్ళకు కీర్తి లభిస్తుంది. ఎవరికి? శ్రీరామచంద్రునికి. సో కనుకనే ఈ కొడుకును నాకు 10 రోజుల కోసము అప్పయ్యు. ఎన్ని రోజులు? 10 రోజుల కోసం అప్పయ్యు. ఎందుకంటే రాము తప్ప इन रघुनंदन के सिवा दूसरा कोई भी पुरुष శ్రీ రామచంద్రుడు తప్ప ఈ సమస్త సృష్టిలో బ్రహ్మాండంలో ఇతర ఏ పురుషుడు కూడా ఈ రాక్షసులను చంపలేడు. ఎందుకంటే ఈ రాక్షసులు వాళ్ళకి చాలా ఘమండం, అహంకారం ఉంది. దేని అహంకారము? వాళ్ళ శక్తి. अपने बल का घमंड रखने वाले ये दोनों पापी निशाचर काल पाश के अधीन हो गए. వాళ్ళ టైం దగ్గరకు వచ్చింది. కాలపాశం వాళ్ళు ఆల్రెడీ కట్టుబడి ఉన్నారు. ఇంకా వాళ్ళు శ్రీరామచంద్రుని ముంగడ వచ్చిరా, సమక్షంగా వచ్చిరా, వాళ్ళు ఇక నిలిచి ఉండలేదు. టిక్ నై సక్తి, రాగలేదు. ఖచ్చితం వాళ్ళు చనిపోడే. కనుకనే ఈ మాట చెప్పి విశ్వామిత్ర ముని కూడా గ్రహిస్తుండే ముందు. విశ్వామిత్ర ముని కూడా ముందు గ్రహిస్తుండే కదా. సో కనుకనే గ్రహిస్తుంది భావన ఏందో తెలుసు ఆయనకు. కనుక ముందే చెప్పిస్తుండే ఒక మాట, ముందే హింట్ ఇచ్చేస్తుంది. ఏందా హింటు?
ఇప్పుడు हे राजा दशरथ, आप पुत्र विषयक स्नेह को सामने न लाइए. మీ కొడుకుకు పుత్రునికి సంబంధించిన స్నేహంని, అనురాగంని, అనుబంధంని మీరు మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే విశ్వామిత్రుడికి ముందు తెలుసు, నేను అడుగుతున్నా. దశరథ్ మహారాజు ఎన్నో చెప్పిండు, నేను మీ కోరిక తీర్చాను, మీ మనసులో అనుమానం పెట్టుకోకండి. కానీ ఈ స్నేహం ఏం చేస్తుంది? ఈ స్నేహము ఒక పెద్ద అవరోధం ఏర్పాటు చేస్తుంది. కనుకనే ఈ స్నేహాన్ని మీరు మధ్యలో రానియకండి. నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నా, వాగ్దానం చేస్తున్నా, ఈ మీ కొడుకులకు ఈ రాక్షసులు ద్వారా ఏం హాని జరగదు. వాళ్ళ చేత, రాముని చేత వీళ్ళిద్దరూ ఖచ్చితము చనిపోడే. మీ రాముడు ఎవరో మీరు అన్న తండ్రి కావచ్చు, కానీ మీ రామచంద్రుడు ఎవరో అది కేవలం నాకు తెలుసు, ఇంకా ఈ మహా తేజస్వైన వశిష్ఠకు తెలుసు, ఇంకా ఇతర తపస్సులు కూర్చున్నారు కదా, సభ ఉంది కదా, వీళ్ళకి తెలుసు. కనుకనే మీకు తెలియకపోవచ్చు, అది నాకు తెలుసు. కనుకనే ఈ రాజా, మీకు ఒకవేళ ఈ భూమండలపై, భూమిపై ధర్మము, లాభము, ఉత్తమమైన యశము నిల్చుండాలంటే మీరు ఈ స్నేహాన్ని పక్క పెట్టండి, రామునికి నాకు అప్పని. చాలా కఠినమైన గృహస్థులకు ఎన్నని అడుగుండ్రి, మీ కొడుకుని ఇస్తారా? చాలా కఠినమైన విషయం. ఒకసారి మా టెంపుల్లో నా దగ్గర ఒక పిల్లడు బ్రహ్మచార్యుడు, వాళ్ళ తండ్రి వచ్చిండు. ఇది కామన్ ఫైట్ అన్నది, బట్ మాకు అలవాటు అన్నమాట. కొడుకు బ్రహ్మచారి అంటే తల్లి వచ్చలే, ఇక మేము వేడిస్తాం, ఇంకా రాలేదని కయ్యాలు కొట్టలు రాదు, మాకు తెలిసి ఉంటుంది. ఇక ఇక్కడ గ్యాంగ్ తీసుకుంటారు. ఈ తండ్రి వచ్చి మా ప్రెసిడెంట్ మీద, ఏంది మీకు తెలదా, ఇప్పుడు ఇంత చదువుతుండు, ఇది చేసిండు, అది చేసిండు, ఇప్పుడు చిన్న వయసు ఉంది, ఇప్పుడే బ్రహ్మచారి ఎట్లా, వాడు లైఫ్ ఎంజాయ్ చేయాలా, వాడు జాబ్ చేయాలా, వాడు అది చేయాలా, ఇది చేయాలి, అన్నీ చేయాలా, అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇలా కడితే ఓకే, ఇప్పుడు ఇదే వయసా? మా ప్రెసిడెంట్ నీ పెళ్ళైంది కదా, నన్ను ఎంజాయ్ చేసారు కదా, అన్నీ అయినాయి కదా, అన్నీ అమ్మాయించారు కదా, ఒక పని చేయండి, మీరు రండి, గవర్నమెంట్కి పంపిస్తాము, మీరు రండి, కొడుకింటికి పోతాడు అటు, అది కొడుకు ఉన్నాడు. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా స్టోరీ. అంటే గృహస్థుల పరిస్థితి ఏమిటో చెప్తాను. ఆ గృహస్థులు అంటే అందరి పరిస్థితి అంతే. ఇప్పుడు నాలాంటి వ్యక్తిని చూసి మీరందరూ వచ్చి కాలు మొక్కుతారు, కానీ అదే మీ ఇంట్లో మీ కొడుకు అన్నా అనుకో, నేను కూడా సామెత అని అప్పుడు కూడా కాలు మొక్కుతారు అద్దురాని, అప్పుడు కూడా అద్దురాని కాలు మొక్కుతారు. అంటే అర్థమైంది, ఛత్రపతి కావాలి కానీ నా ఇంట్లో వద్దు, ఛత్రపతి నా ఇంట్లో వద్దు. ఇప్పుడు మొన్న మేము కుంభేలు ఉన్నప్పుడు మేము శివరాత్రి రోజు స్నానం చేసినాము లాస్ట్ డే. ఇప్పుడు నేను ముహూర్తం పెట్టి చెప్తాను, అందరు స్నానం చేస్తారు కానీ నేను లేదు. శివరాత్రి 3 టైమ్స్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత నేను ఆ ముహూర్తం దిగుతాను. ముహూర్తం నెలలో అందరూ దుంకుతుంది నీళ్ళ పోతుంది, సరే స్నానం చేసామని. మేము వెళ్తాం, మా గ్యాంగ్ వచ్చిన గ్యాంగ్ వెళ్ళాము. అప్పుడే అక్కడ ఏ పీఠం సంబంధించిన శంకరాచార్య వచ్చేసింది, యంగ్ ఉన్నాడు, చాలా యంగ్ ఎగ్జామ్. వారు వచ్చి వారు ఆగిరు అనుకున్నా, వారు కూడా ముహూర్తం కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే 11 గంటల 8 నిమిషాలకు పొద్దున ముహూర్తం ఉంది. మా ప్రేమాంకుడు వాళ్ళ తల్లి వారు వచ్చారు వాళ్ళతో పాటు. స్వామి చూడండి, ఓ శంకరాచార్య అని చుట్టుపడి శంకరాచార్య కాలు మొక్కెత్తాను. నిన్న ఆయన కూడా ఎవరు కొడుకే కదా, అతడు మీకు నిలబడ్డా, అతడు కూడా తల్లి కడుపు జన్మించింది కదా. అతడు స్వాగతం అయినప్పుడు అతని తల్లి ఎంత బాధపడ్డది. నీ కొడుకు బ్రహ్మచారి అయినని ఏడుతూ ఉంటావు, వారు కొడుకే కదా, వాళ్ళు కాలు మొక్కలేకపోతున్నావు, కానీ నీ కొడుకు కాలు మొక్కుతావా? నీ కొడుకు మరి రేపు సందేశం అవుతాడు అని ఆల్రెడీ అయిండు, అప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు, కాలు మొక్కుతావు. అప్పుడు అంటే ఏంటి,
ఛత్రపతి కావాలా, కానీ మనీ కాదు. ఇది గ్రస్తులు మెంటల్ ఇవ్వరు. ఎందుకంటే అటాచ్మెంట్ అంత ఉంటుంది, ఆసక్తి వద్దు వద్దు. ఏం కావాలో తీసుకోండి, డొనేషన్ కావాలో డొనేషన్ చెప్తా, ఇది వాళ్ళు ఇస్తా. అంటే బయట వాళ్ళు కాదు, భక్తులు కూడా మేము చూసాము. గృహస్థ భక్తులు కూడా, మంచి మంచి భక్తులు కూడా వాళ్ళ కొడుకు బ్రహ్మచర్య అయితే ఇక ఎడుతూ ఉంటారు. మరి భక్తులు మరి జ్ఞానం లేదు కాదు. ఇంకోలో కాలు మొక్కుతారు, కొడుకు కాలు మొక్కదు. మరి ఇంకోటి అడిగి వచ్చి మాకు తల్లి ఉంది కదా. కనుకనే విశ్వామిత్ర ముందే తునేంది స్నేహంని మధ్యలో ఆ పుత్ర విషయ స్నేహకు సామ్నే ఇదని మూడేది. అదేవిధంగా ఒక గొప్పమైన ఘనమైన కార్యం చేసేటప్పుడు మనకి అందరికీ పెద్ద అవృతమైంది స్నేహం. మనకు తెలుసు జరగాల్సింది, ఇది చేయాల్సింది, కానీ స్నేహం ఇస్తుంది మూడు. అది కేవలం పుత్రుల విషయం కాదు, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, ఇద్దరు కలిసి పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద అని చెప్తారు. మాకు చేయాలంటే కానీ 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 పెడతారు. మా తల్లి ఒప్పుకోడు, మా నాన్న ఒప్పుకోడు, మా భార్య ఒప్పుకోడు, మా భర్త ఒప్పుకోడు, ఇతరులు ఒప్పుకోడు, కోడలు ఒప్పుకోరు, కుక్కలు ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు. మేమత్త ఎట్లా, మేమత్త ఎట్లా, మేమత్త ఇదేంటి ఫాల్తు స్నేహం. అది అవన్నీ ఏ స్నేహం? అది ఫాల్తు స్నేహం, దేనికి పనికిరాని స్నేహం. ఆ స్నేహం దేని పట్ల ఉంది? శరీరం పట్ల ఉంది, ఆత్మ పట్ల స్నేహం కాదు. మన ఆసక్తి దేనికోసం ఉంది? ఒక దేహం పట్ల ఆసక్తి ఉంది. ఎందుకంటే ఆ దేహం మీద మనకు కొద్ది స్వార్థాలు ఉన్నాయి. ఆ దేహంతో మన స్వార్థ పూర్తి ఉంది, కనుకని ఇవన్నీ బంధాలు. కానీ మనం దాన్ని ఏమంటాము? దాన్ని ప్రేమలా చెప్తాం. ఓ నా కొడుకు మీద ప్రేమ ఉంది, కొడుకు మీద ప్రేమ లేదు, భర్త మీద ప్రేమ లేదు, భార్య మీద ప్రేమ లేదు. భార్య కొడుకు, భార్య భర్త ద్వారా కొన్ని విషయాలు వచ్చేటి ఉన్నాయి, కనుకనే ప్రేమ ఉంది. ఎంతవరకు అందుతాయో అంతవరకు ప్రేమ ఉంటుంది. ఏ రోజు అందుడు అయిపోతుందో ప్రేమ కూడా అక్కడనే తగ్గుతూ ఉంటుంది. కనుక ఇక్కడ విశ్వామిత్రుడు చాలా గొప్ప చెప్తుండు. కనుకనట్లు చివరికి విశ్వామిత్రుడు మీ మంత్రులు వశిష్ఠముని మిగతా వాళ్ళందరూ అందరూ సభాసదులు, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ మీకు అనుమతిస్తే మీరు రాముని నాతో పాటి పంపించండి. ముజే రామ్కు లే జానా అభిష్ట. ఇది ఖచ్చితము, ఇది నా కోరిక, ఖచ్చితంగా నేను తీసుకుపోవాల్సిందే. ఇంకో విషయం ఇప్పుడు వీళ్ళు కూడా చిన్నపిల్లలు కాదు. రాముడు కూడా 16 సంవత్సరాలు అయిపోయిండు. కానీ మంచి మాట ఉంది. ఇది విషయం గుర్తుంచుకోండి తల్లిదండ్రులు. మీకెంత మా పిల్లడికి వెళ్ళాడు, మా కొడుకు మంచి మాట ఉంది కదా. మన वर्ड प्रॉपर वर्ड विषय में ये भी बड़े होने के कारण వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వయసుకి వచ్చేసారు. अब ఆసక్తి రహిత हो गए हैं. వాళ్ళకు కూడా మీ పట్ల ఆసక్తి ఏం లేదు. సో డోంట్ థింక్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ యూ. మేము లేకపోతే మా పిల్లలకు లాంటి పెట్టాలా? ఐ మీన్ అంటే హోటల్లో తింటాడు, అడుగు కోసం ఉంటాడు కాదు. మనకి ఎన్నో మార్గాలు దారులు మనకు ఉన్నాయి. కనుకనే ఆసక్తి వయసు వచ్చినాక మనం అవుతుంది, టైం గడిచినాక మన అన్ని ఆసక్తులు అన్ని బంధాలు తగ్గుతూ అవుతాయి. తగ్గాల్సింది. ఇక్కడ చాలా మంచిగా చెప్తున్నాను. ఎట్లా కోరి ఓ నా కొడుకు, నీ కొడుకు కూడా నీ మీదేమో ఆసక్తి లేదు. తో కనుకనే వాళ్ళకు లేదు, మీరు కూడా పెట్టుకోకండి, పంపించండి. తో కనుకనే ఆ 10 दिनों के लिए కేవలం మాత్రం 10 రోజుల కోసమే अपने कमल नयन श्री राम को मुझे दे दीजिए. కేవలం 10 రోజుల కోసం మీ కొడుకును నాతో పాటు పంపించండి. ఎందుకంటే మీరు తొందర నిర్ణయం తీసుకోకపోతే ఏమైతుండు, यदि आप ऐसा कीजिए जिससे मेरे यज्ञ का समय व्यतीत न हो, నా టైము వృధా కావద్దు, టైం తక్కువ ఉంది.
మీ మనసులోకి వెళ్ళే శోకము ఇంకా చింత ఇది బయట ఒకరు ఈ విధంగా మాట వినేసరికి, ఈ మాటలు రిక్వెస్ట్ అయినసరికి ముందు ఎన్ని మాటలు చెప్పిండో, మీ కోరికలు తీరుస్తాను ఇది అది అని మనం పెట్టుకోకూడదు, అవన్నీ ఏమని పెద్ద బాంబు పలిగింది. ఇక ఆ మాట విన్న తర్వాత ఇమ్మీడియట్ దశరథ్ మహారాజు అన్కాన్షియస్ అయిపోయింది. స్ప్రియ లేకుండా సింహాసనం మీద పడిపోయింది కదా, ఒక్కసారిగా 2 సార్లు 3-4 సార్లు. దాని తర్వాత చివరికి ఇక లేచి ఎట్లనో ఓపెన్గా చెప్తుంది, చాలా పనులు చెప్తుంది. నా పిల్లలు చిన్ను 10 ఏళ్ళు ఎక్కడికి ఎవడు వాళ్ళు చిన్నోళ్ళు, ఇంకా ఇదే ఉంటారు మా చిన్నోడు గుర్రమైంది. ఇక చిన్నోడు మా చిన్నోడు వాడు అడవిలో పోలేడు, వానికి వయసు రాలేదు, వానికి శిక్ష రాలేదు, శస్త్రం ఎట్లా ఆడాలన్నా తెలియదు. మళ్ళీ వీళ్ళు ఎవరు, వీళ్ళతో గొప్ప వాళ్ళు మన తర్వాత అడుగుతుంటు విశ్వమునికి ఈ వాళ్ళు ఎవరు, ఈ సుభావులది హిస్టరీ చెప్పండి. ముందు వీళ్ళు రావణసురి మెయిన్ మనసు. రావణసుడు మొత్తం శక్తి సంపూర్ణ చేసిండు. రావణసుడు వాడు కలుసుకుంటే చేయొచ్చు విఘ్నాలను, ఈ విఘ్నాలు ఏర్పాటు చేయొచ్చు యాగలల్లా, కానీ వాడు ఎప్పుడో వీళ్ళని ఎన్నుకొని పెట్టిండు, వీళ్ళని అపాయింట్ చేసి పెట్టిండు. అబ్బో రావణ మాట వినేసరికి దశరథుడు ఇంకా ఆయన రావణుడు యుద్ధం చేసుకున్న వల్ల కాదు, నా పిల్లతో కాదు కనుగొనే దయచేసి, చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. దయచేసి నేను వస్తా, నా సైన్యాన్ని పంపిస్తా, మిగతా అందరిని పంపిస్తా. ఒకవేళ రద్దు రాముడు కావాలంటే రాముడితో పాటు మేము వస్తాము, ఒక్కని మాత్రం నేను అని చెప్పి మళ్ళా ఇక చూడే విశ్వామిత్రుడు యజ్ఞకుండంలా నెయ్యి పోతే స్వహా అని అజ్ఞమితది పుష్సం లేస్తుంది. ఆ విధంగా ఇక విశ్వామిత్రుడి కోపం ఓపడి విశ్వామిత్రుడు, సరే నీకు నీ పిల్లల మీద ఇంత అనుబంధం స్నేహం ఉంటే అంటుడు, మీ ఒక్కొక్క మాటలా, మీ ఒక్కొక్క శబ్దంలా నువ్వు ఇన్ని కారణాలు చెప్తున్నావు కదా, ఆ కారణాలన్నీ బయట మాటలే, వాస్తవమైన కారణాలు కానే కావు. ఎందుకంటే మీ ప్రతి ఒక్క శబ్దంలో ఏముంది, ఆప్కే హర్ ఏక్ అక్షర్ మే, శబ్దం కూడా ఏమిటి అక్షరం అట, ఇంకా आपके हर एक अक्षर में पुत्र के प्रति स्नेह भरा हुआ है. మీరు పలుకుతలేరు, ఏం పలుకుతుంది, పుత్ర పట్ల స్నేహం పలుకుతుంది. కనుకనే చాలా కోప్పడేమంటుడు, సరే ముందు నువ్వు నాకు వాగ్దానం చేశావు ఇస్తావని, ఏం కావాలంటే చేస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు మాట తప్పుతున్నావు కనుక తప్పు మాట. నువ్వు ఏ వంశంలో జన్మించినావు, ఈశ్వాకు వంశంలో, ఆ వంశంలో ఇప్పటిదాకా ఏ రాజు కూడా ప్రాణ జాయ పర్ వచన, ప్రాణం పోయిన అర్థం, కానీ వాళ్ళు ఇచ్చిన చేసిన వాగ్దానం వాళ్ళు కాపాడుకున్నారు. కానీ నువ్వు నీ మాట తప్పుతున్నావు కదా, తప్పించుకో, అర్థం చేసుకో, తెలుసుకో విషయము. నీ వ్యవహారంతో ఈ స్వర్తావుసే, నీ వ్యవహారంతో నీ మొత్తం కులంది వంశంది పేరు సర్వనాశం. నువ్వు ఇవ్వకపోతే నడుతుంది, ఎట్లా వచ్చినానో తిరిగి అట్లా నేను వెళ్ళిపోతా. అని అర్థం చేసుకో, నువ్వు చేసిన పొరపాటుతో చీరకాలం వరకు నీ కులము, నీ వంశం, ఇంకా నీ పేరు, ఈ వంశంలో ఫలానాలు కూడా నిర్మించాడు, ఆ కుల వంశం పేరు మొత్తము సర్వనాశనం చేసిండు. దాని తర్వాత నువ్వు మాట తప్పి నీ శ్రేయాభిలాషులైన కుటుంబ సభ్యులతో నువ్వు హాయిగా కూర్చుండి కదా, నీకు పరుగుతుందని విలువలేదు కదా, హాయిగా కూర్చుండు. ఆయన కోప్పటిసరికి, విశ్వామిత్రుడు కోప్పటిసరికి మొత్తం భూమి మీద భూదేవి కంపనం అయిపోతుంది. అటువంటి కోపం అది, సమస్త భూమండలు కాప్నేలాగా. అప్పుడిగా వశిష్ఠ ఇక దశరథ్ మహారాజ్కి మెప్పించే ప్రయత్నం చేస్తాను. సారాంశం చెప్తాను, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా చెప్పి.
కానీ లాస్ట్ ఒకటే పాయింట్ నేను కొంచెం చెప్తుంది అంటుడు. మీకేమనిపిస్తుంది? విశ్వామిత్ర మునితో పాటి పోతే మీ కొడుకులకు ఏమన్నా హాని అవుతుందా? అను విశ్వామిత్ర ముని అగ్నిలాగా, ఏ విధంగా అయితే అగ్ని కుండంలా ఒక అగ్ని మధ్యలో అమృతంని కుండ పెడితే దాన్ని ఎవరు ముట్టగలుగుతారు? సో విశ్వామిత్ర ముని ఇస్ లైక్ ఫైర్ అండ్ యువర్ సన్ ఇస్ లైక్ ఎ పాట్ ఆఫ్ అమృత. దాన్ని ఎవరు హాని చేయలేదు. ఇంకా ఉదాహరణ ఇస్తే మంచి చక్కగా. ఇంకా మీ కొడుకులను తీసుకపోతే దానివల్ల మీ కొడుకులదే పేరే ఇంకా కీర్తి పెరుగుతుంది. విశ్వామిత్ర ముని అతని దగ్గర సమస్త ఆయుధాలు ఉన్నాయి. అతనికి తెలియని విషయం లేదు. చర దేవులు, గంధర్వులు, ప్రతి ఒక్క విషయము ఈ సమస్త సృష్టిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అవన్నీ అతని దగ్గర. ఎందుకంటే ప్రజాపతి కుశాశ్వ ఇతనికి ఇద్దరు భార్యలు. దక్ష ప్రజాపతి ఇద్దరు అమ్మాయితో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పేరేంది? జయ ఇంకా సుప్రభ. ఇద్దరు భార్యలతో జయ 50 ఆయుధాలకు జన్మించింది. ఇంకా సుప్రభ ఆమె నుండి 50 అస్త్రాలు జన్మించింది. ఇంకా 100 ఆయుధాలు అస్త్రాల ఎవరి దగ్గర ఉన్నారు? విశ్వామిత్రుడు. కనుకనే మీ కొడుకులకు ఏం దూకలేదు. ఇవన్నీ ఆయుధాలతో. రావణేంది ఎందరు వచ్చినా కానీ అందరినీ చంపే శక్తి, సామర్థ్యము, సమస్త రాక్షసులను చంపే శక్తి ఈ ఆయుధాలలో ఉంది. కనుకనే మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. సుప్రభది కొడుకుల పేరేంది? సంహార్. 50 కొడుకులు. చెప్పండి. అంటే అస్త్రాలు కూడా, ఆయుధాలు కూడా ఇవి ఒక ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. అవి కూడా పర్సనాలిటీస్, అవి కూడా వ్యక్తులు. చెప్పి లాస్ట్ ఒకటే మాట్లాడుతుంది. చాలా మంచి మాట ఉంది. నువ్వు చెప్తుండు. రాజా దశరథ్ ఇట్లా అనుకోకుండ్రి ఈ విశ్వామిత్ర ముని అతడు అసమర్థుడై మీ కొడుకులను తీసుకెళ్తున్నాడు. కాదు, వారెవరు? వే మహా తేజస్వి. ఎటువంటి? మహా తేజస్వి, మహా యశస్వి విశ్వామిత్ర ముని. ఇంకా ప్రభావశాలి, సాధారణ వ్యక్తి కాదు. మహా తేజస్వి, మహా ప్రభావశాలి, ఇంకా మహా యశస్వి. అతనితో మీ కొడుకులను పంపితే మీ కొడుకులకు కానీ ఏం దోక లేదు. అలా మీరు సందేహము, ఎలాంటి సందేహం మీరు పెట్టుకోకండి. ఈ విశ్వామిత్రముని తను తెలుసుకుంటే తన ఒక్క క్షణంలోనే వీళ్ళని చంపేయచ్చు. కానీ మడినండి, महर्षि कौशिक स्वयं भी उन राक्षसों को संहार करने में समर्थ है. महर्षि कौशिक అంటే ఎవరు? విశ్వామిత్రుడు. అతడు తెలుసుకుంటే అతను కూడా సమర్థుడే ఉన్నాడు. కానీ ये आपके पुत्रों का कल्याण करना चाहते. తన స్వార్థం, తన లాభం కోసం కాదు. ఎవరి కోసము? మీ కొడుకులకు శ్రేయం కల్పించడానికే తీసుకెళ్తుండు. వాళ్ళ యశం కోసం, వాళ్ళ కీర్తి కోసం. ఇసిలియే కనుకనే మీ లాభం కోసం వారు వచ్చి కనుక యాచన చేస్తారు. దానికి వారికి అవసరం లేదు. యూ క్యాన్ డూ ఇట్. కనుకనే వీళ్ళకి ఒక విషయం తెలుసుకోవాల్సింది. భగవంతునికి మనం అవసరం లేదు. భగవంతునికి ఎవరు అవసరం లేదు. అతడు తలుచుకుంటే ఒక క్షణంలోనే తన సంకల్ప శక్తితోని అఖిలాండ కోటి బ్రహ్మాండాలు సృష్టిగా చెప్తాయి. కేవలం సంకల్ప మాత్రమే. సంకల్పం అనేది జస్ట్ డిజైర్. లెట్ దెర్ బి క్రియేషన్. దాట్ ఈస్ హిస్ పవర్. అంత శక్తివంతుడు భగవంతుడు. అతనికి ఎవరిది అవసరం లేదు. అవసరం ఎవరికి ఉండాల్సింది? మనకు అవసరం.
అతడు తన సేవ ఎవరితో చేయించుకోవచ్చు. కానీ మనము భగవంతా మీకు నేను అవసరం లేకపోవచ్చు, మీకు నా సేవ అవసరం లేకపోవచ్చు, కానీ నాకు మీ సేవ అవసరం. ఎందుకంటే మీ సేవ ద్వారానే ఈ తుచ్చమైన జీవి, ఈ వ్యర్థమైన జీవితం గడుపుతున్న ఈ తుచ్చమైన జీవి యొక్క జీవితంకి విలువస్తుంది అనే భావంతో మనం భగవంతునికి అంకితమై ప్రయత్నం చేయాల్సి. భగవంతుని సేవ చేసే మనకు అవకాశం వస్తుందంటే అది ఎన్నో జన్మల పుణ్య కర్మం వల్లే మనకు వస్తుంది. దాన్ని ఫలస్వరూపంగా స్వీకరించాల్సింది, అందరికి వచ్చేది కాదు. నేను చెప్పాను కదా, రాముడు విష్ణు అంటుండు, నేను దశరథ్ మహారాజు ఎన్నుకుంటున్నాను నా తండ్రిలాగాని. సో భగవంతుడు మనం ఎన్నుకున్నాడు, మన గొప్పతనం కాదు, అతని గొప్పతనము. మనలాంటి బద్ధ జీవుని, తుచ్చమైన జీవిని తన సేవలో ఆయన వినియోగించుకుంటుండు. ఇప్పుడు మన లెక్క ఎంత, మన లెక్క ఎంత? కృష్ణుడికి అర్జున అవసరం లేదు. కృష్ణునికి ఈ మొత్తం కౌరవ సైన్యంని అసలు చంపడానికి ఎవరు అవసరం లేదు. ముందే చూపించిండు, యుద్ధం కంటే ముందే విశ్వరూపంలో. నేను అందరిని మింగేసిన, ఒక్కసారి అందరు చనిపోయిన అర్జున, కేవలము నువ్వేమో నిమిత్త మాత్ర భవసావ్య సాక్షి. ఓ సావ్య సాక్షి, నువ్వు కేవలం నిమిత్తుందిగా ఆ యశాన్ని నువ్వు నీ పేరున చేసుకో. నా యశము, నా పేరు ఉండే యశము నేను నీకు ఇస్తున్నా. భగవంతుడు మనకు సేవ చేసే అవకాశం ఇస్తుండ్రు, మనం దగ్గర తీసుకుండు. ఎవరి కోసము? అతని యశాన్ని పెంచుకోవడం కాదు, మన కీర్తిని పెంచడానికి. వీ నీడ్ ఇస్ సర్వీస్. కనుగొని ఆ భావంతో మనం ఏం చేయాల్సింది, ఆ కృతజ్ఞత భావంతో అవసరం ఉన్నప్పుడు ఏం చేయాల్సింది, తనను భగవంతుని సేవలో సమీపించాల్సింది. అందులో స్నేహంని రానియదు మధ్యలో. షుడ్ నాట్ అలౌ యువర్ అఫెక్షన్ టు ఇంటర్ఫియర్. మన మనసును, మన విచారాలు, మన ఆలోచన మధ్య రానియద్దు. ఎందుకు? ఆ అవకాశం ఒక్కసారి ఏదైనా మళ్ళీ రాదు. చాలామంది అంటారు, నేను గొప్ప ఎప్పుడు లేదు. చాలామంది అంటారు, ప్రభు ఇది చేస్తారు, ప్రభు ఇలా చేస్తారు. నేను ఏం చేస్తాను కాదు, నేను నా లెక్క ఎంత కాదు. నేను నా జీవితంలో ఆచరించేది, పాటించేది ఒక్కడే. నా మనసు ఒక్కొక్కరికి చెప్తా. నేను రోడ్డు మీద తిరిగి పుచ్చిపోయిన కుక్కను అంతే, దానికంటే పెద్ద నాది ఏం స్థితి లేదు. ఎటువంటి కుక్క? పుచ్చిపోయిన కుక్క, దేనికి పనికి రాదు అది. ఆ కుక్కను వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం సార్, పుచ్చిపోయిన కుక్కను కట్టెలు బట్టి, రాళ్ళు బట్టి, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పిల్లలు అందరూ రంపుతూ ఉంటారు. కానీ ఎవరో ఒక్కోళ్ళు అటువంటి పీడితమైన కుక్కను దానిపై దయ చూపి ఏమిస్తారు, దగ్గర తీసుకొని దాన్ని ఇంటి బయట కట్టుకుని అంటారు, కేవలం నా ఇంటి బయట కూర్చొని నువ్వు నీకు కావాల్సిన 3 పూటల తిండి ఇస్తా, నీకు కావాల్సిన సంరక్షణ కలిగిస్తా, నువ్వు కేవలము వచ్చే పోయే వాళ్ళ మీద కన్ను పెట్టుకో, ఏమైనా అపరిచయం అనిపిస్తే కొంచెం మరుగు అంతే, నువ్వు సేవ అయ్యు, నీకు కావాల్సింది ప్రతి ఒక్కటి నేను ఇస్తా, నువ్వు సేఫ్గా ఉంటావు. అది నారాయణ దాస్ గారు. భగవంతుడు ఎక్కడో వాడిపెట్టి ఉంది, దేనికి వెనకటి ఉంది. గురువు ఇక కృష్ణ విలమిషుడు వారి వేస్ట్ ఫెలోగా దీని పనికిరాలు ఉంది, కొంచెం నా సేవ ఎదురా అని దగ్గర తీసుకున్నాడు. బస్ ఇట్లా కూర్చుండి కొంచెము పెట్టిన తిండిని కూడా ఇచ్చిన బట్టలు తీసుకుంటా కొంచెం మురిగే ప్రయత్నం చేస్తుంది. అతనికి ఎందరో ఉన్నారు, మంచి మంచి కుక్కలు తీసుకొని, మంచి మంచి అంటే ఆల్సేషను, డాబర్ మ్యాను, ఇంకెన్నో ఉంటాయి కదా, మంచి మంచి కుక్కలు తీసుకొని ఇంటి కూడా కట్టుకొని తన శోభను పెంచుకోవచ్చు. ఈ పుచ్చిపోయిన కుక్కలు అవసరం లేదు. కనుకనే నన్ను దగ్గర చూసావా అని అని అహంకారపడే బదులు ఇది అతని దయ అని మనము నిస్వార్థంగా విశ్వాసంతో అతనికి సేవ అందిస్తాం. అప్పుడు ఆ జీవికి యశం వస్తుంది, ఆ జీవికి విలువ వస్తుంది, ఆ జీవికి కీర్తి వస్తుంది. లేకపోతే ఏం విలువలేని జీవితం. కనుకనే మనపై ఇప్పుడు మనం ఎంతో అదృష్టంతో ఉన్నాం. మనకు భగవంతుని ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం గ్యాంగ్ ఉంది. నేనైతే హాయిగా కూర్చుంటా కదా, నేను అత్త పోతాను ఇలా ఆగమాగం పెడతా కదా, నా పని ఏంది అందరినీ ఆగం చేసాడు. నాకు ఒక్క పైసా టెన్షన్ ఉంటే మా డాక్టర్ సార్ అయితే రూపాయి టెన్షన్.
వీళ్ళందరికీ ఒక్కరు కాదు, అందరికీ టెన్షన్ ఎట్లా ఎందుకు టెన్షన్? నేను ఎప్పుడు చెప్తా కదా, చెప్పి నేను ముగిస్తా. కృష్ణుడు, నేను మొన్న ఉన్నాను కూడా చెప్పిన, కృష్ణుడు గోకులం రానంత వరకు, కృష్ణుడు జన్మించి గోకులం రానంత వరకు గోకులము చాలా ప్రశాంతంగా ఉండే స్థలము. యశోద మాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. కృష్ణుడు అడుగు పెట్టిండ ఆ రోజు నుండి పడితే ఇక యశోద ఇప్పుడు దడదడనే, ఎప్పుడు ఆగమాగం ఎటుపైనో ఏం చేస్తాడు, ఈ రాక్షసు వచ్చి ఆ రాక్షసు వచ్చి టోటల్గా పరిస్థితి ఉంది. గోవిందుడు రాంత హాయిగా ఉన్నారు, గోవిందుడు వచ్చిండా ఇలా ఎప్పుడు ఆగమాగం ఎట్లయితుంది ఎట్లా టెంపుల్ అవుతుంది, ఎట్లా భూమి అవుతుంది, ఎట్లా నడుతుంది చూడదు. కానీ అట్ ద సేమ్ టైం మన ప్రయత్నం చేస్తున్నాం, ఇది జాతికి నేను చేస్తున్నా. అతను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు, కేవలము అతని శ్రేయం, అతని కీర్తి. కానీ భగవంతుడు గుణమైంది తన పెట్టుకోడు, యూ బికమ్ ఇట్, నువ్వు తీసుకో, నీ పేరున రాసుకో, టేక్ దిస్ క్రెడిట్, నువ్వు నిమిత్తులుగా ఆ క్రియేటివ్ ఐషమ్ని నీ పేరున. ఆ భావంగా మనం భగవంతుడి సేవలో నిమిత్తులుగా. నేను అనుకునే ఈరోజు నేను బాలకడ కంప్లీట్ చేస్తాను, కానీ మీరు అంతా చెప్తున్నారు కదా, నేను టైం ఇస్తున్నా తప్పదు. కానీ మంచి వాతావరణంలో కూర్చుండి, ఇంకా వాతావరణం కంటే అందరికంటే చక్కగా మీరు ఉన్నారు. నువ్వే చెప్తావు, నేను అందరి ముఖాలు చూస్తూ ఉంటాను. ఒక్కరు కూడా మీ ఒక్కరు ముఖాల మీద కూడా లోపలైనా వెళ్ళదు, కానీ ముఖంతో లోపల ఉండొచ్చు. షోరూమ్ గోడాలైనా వెళ్ళదు, కానీ షోరూమ్లో మాత్రం పీస్ మాత్రం అయితే నా ఉత్సాహాన్ని పెంచుతుంది అంతే. కానీ మీ ఉత్సాహం నేను దుర్వినియోగం చేయను. ఐ విల్ నాట్ టేక్ అండ్ యూ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. మీరు ఇంత ఉత్సాహంగా వస్తుండ్రు. యాక్చువల్లీ నేనైతే ఈరోజు మీరు వస్తలేదో నేను ప్రేమగా చెప్పిన, కుకింగ్ కొంచెం లేట్ చాలు చేయు, అన్నీ తగ్గి వాళ్ళు వస్తారు రారు అని. కానీ ఇటువంటి వాతావరణంలో కూడా మీరందరూ వచ్చిందంటే ఖచ్చితమే శ్రీ రామచంద్రుని అనుగ్రహం లేని మీరు రాలేదు, అది ఖచ్చితంగా ఉంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. లేకుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, మీరు వచ్చేవాళ్ళు కాదు. ఇంత ఉత్సాహంగా, ఇంత నిశ్శబ్దంగా మీరు వినేవాళ్ళు కాదు. కనుకనే ఇదే అనుగ్రహం మీద ఉంది, కానీ ఇంకా మరింత అనుగ్రహం మీ అందరికీ ఉండాలనే నా యొక్క ప్రార్థన. చూస్తే 4 రోజులు వచ్చిపోయి ఇంకా 3 రోజులు అది కూడా గడిచిపోతుంది. ఒక చిన్న అనౌన్స్మెంటు, శనివారం రోజు అన్ని కాంపిటీషన్స్ ఉంటున్నాయి, అన్ని కాంపిటీషన్స్ ఎక్సెప్ట్ కుకింగ్ కాంపిటీషన్. కుకింగ్ కాంపిటీషన్ ఆదివారం రోజు, మిగతా అన్ని స్టోర్స్ అదేది డ్రెస్ కాంపిటీషను, మళ్ళా పాటల కాంపిటీషను, అన్ని కాంపిటీషను. భక్తి పాటలు లేకుంటే అబ్బా నీతి ఏమి దీపాలు అట్లా మాట్లాడాలి అవన్నీ. 4 o'clock నుంచి 4 నుంచి 6 వరకు 2 గంటల పూట అయితే 6 గంటలకు మళ్ళీ నాట చాలు అవుతుంది, నాటకము. అన్ని నాటకాలు తర్వాత అయిపోతాయి. అందరు ఉత్సాహంతో పాల్గొంది. కుకింగ్ అయితే అందరు మంచి మంచి వంటకాలు తీసుకురండి. శ్రీ రామచంద్రుని అది 6th రోజు, సండే రోజు. అది సండే రోజు సాయంత్రం అన్నీ చేసుకొని. హరే కృష్ణ. ఈరోజు పాట పాడే అంత ఎవరుంది? డాక్టర్ మేడం ప్లీజ్ కమ్. మీరు చెప్పారు కదా, డైలీ ఒకరోజు నేను ఛాన్స్ ఇస్తున్నా. నిన్న మేడం గారు చెప్పిండ్రు, భగవంతుడు కూడా వాతావరణం అనుకూలించింది. Give me a chair. Comfortable? రామచంద్ర భగవానికి On you, madam. రామచంద్ర భగవానికి జై. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.